టైటిల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. రాక ఎంత క్యాచీగా లేదు కదన్న అన్న నా ఒపీనియన్ నేను చెప్తున్నా. బట్ ఆ పోస్టర్లో అల్లు అర్జున్ గారు మాత్రం ఒక రేంజ్లో కనిపిస్తున్నారన్న. అంటే పుష్ప చూసిన తర్వాత ఇంతకన్నా మించి ఇంకేం చేస్తారు? లేడీ గెటప్లో చేసేసారు, ఇంతకు మించి చేయలేదులే ఇంకా అయిపోయింది అనుకున్నాం. బట్ ఈ గెటప్ చూసాక అల్లు అర్జునే అనిపించింది అన్న. ఎందుకంటే ఆ మేకవర్ చేయాలంటే అల్లు అర్జున్ లాగా ఇంకెవ్వరు లేరన్న. ఆయనే ఇంకా పుష్ప కన్నా ఇంకా ఆయన రికార్డులు ఏం కొడతాడులే అనుకున్నాను. బట్ ఆ పోస్టర్ చూసాక ఆయన రికార్డులు ఆయనే బ్రేక్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది. అంటే ఆ పోస్టర్ చూసిన తర్వాత చాలా మంది కార్తీక్ గారిది ఒక సినిమా అవును వచ్చింది అలా అవును ఉన్నారు అవును అని చెప్పి కమెంట్ కాశ్మోర్ అవును అవును. ఇంకా అనేవాళ్ళు అంటూనే ఉంటారు అన్న అల్లు అర్జున్ గారికి ఇంతమంది ట్రోలర్స్ అని అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఆయన పుష్ప రికార్డులు బ్రేక్ చేసి మీకు దమ్ముంటే ఈ రికార్డులు కొట్టండి రాబాయ్ అని రికార్డు సృష్టించిన మనిషి ఆయన. సరేనా, మెగా ఫ్యామిలీ ట్రోల్ చేశారు, ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు, పుష్పను ఆపుతామన్నారు, ఆపారన్న. ట్రోల్ చేసేవాళ్ళు మస్తు మంది ట్రోల్ చేస్తూనే ఉంటారు. అల్లు అర్జున్ గారి స్థాయి అల్లు అర్జున్ గారిది. పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా, ఓకేనా. ఆయన మాకు ఓకే, ఆయన నచ్చకపోయినా సరే టాలెంట్ని మాత్రం మనం ఎంకరేజ్ చేయాలి కదా. ఎంత ఓవర్ యాక్షన్ చేసినా దమ్ము నోట్ చేస్తే అది అందంగానే ఉంటుంది. అంటే కార్తీక్ గారితోనే కాదు, మనకు శక్తి అని ఎన్టీఆర్ గారు అవును, విలన్ ఉన్నాడు అని చెప్పి అవును కూడా ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. ఇంకా వీళ్ళు ఇవన్నీ కంపేర్ చేస్తూనే ఉంటారన్న. ఆ సినిమాలో ఎట్లున్నాడు నాకు కూడా అనిపించింది. ఒక బాలీవుడ్ సినిమాలో అదే క్యారెక్టర్, హీరో అలాగే తయారైపోతా ఉంటాడు బేడీ అనేసి. సో అనేవాళ్ళు అంటూనే ఉంటారు. పుష్పను కూడా ఆపేస్తామన్నారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు. బట్ ఆయన వేరే అన్న. ఒక సినిమా కోసం ప్రాణం పెట్టి కష్టపడాలి అంటే అల్లు అర్జున్ గారే అన్న. చాలామంది కష్టపడతారు, ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు, రామ్ చరణ్ గారు అవ్వచ్చు. బట్ ఒక స్థాయి వచ్చాక ఆపేస్తున్నారు. సక్సెస్ వచ్చినాక చాలామంది మళ్ళీ కష్టపడట్లేదు. కానీ అల్లు అర్జున్ గారు అట్లా కాదు. ఎంత సక్సెస్ ఉన్నా ఒకప్పుడు చిరంజీవి గారు, మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు. ఈ కాలం ఈ జనరేషన్కి ఎవరు మెగాస్టార్ అంటే అల్లు అర్జున్ గారే అన్న. అంతే ఆ దృష్టిలో. సో అంటే అన్న ఇప్పుడు అట్లీ గారి గురించి మాట్లాడుకుంటే కొన్ని ఇయర్స్ నుంచి, దాదాపుగా ఒక 18 ఇయర్స్ నుంచి నేను ఈ కథ గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి అన్నారు. బట్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు బాగా. 18 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు రీమేక్. ఇప్పుడు ఒకటన్నా రాకాకు సంబంధించినంత వరకు నాకు కూడా హోప్ లేదు. ఎందుకు అంటే పుష్పకి మించిన సినిమా రావాలంటే చాలా కష్టం. ప్రభాస్ గారు బాహుబలి సినిమా చేసిన తర్వాత ఆ రేంజ్ హిట్ రావడానికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు స్టిల్ ఇంకా కూడా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు పుష్ప ఆ స్టాండర్డ్ పెట్టాడు అల్లు అర్జున్ అన్న. దానికి మించిన స్టోరీ రాక అంటే నాకైతే నమ్మకాలు లేవన్న. ఎందుకంటే ఆ స్టోరీని ఆల్రెడీ బాలీవుడ్ వాళ్ళు చూసేసి ఉన్నారు. జంతువుల సినిమాలు మనం కొత్తగా చూసేదేం లేదు. హీరోలు అలా మారిందంతా మనం చూసినవే ఉన్నాం. బట్ ఇలాంటి స్టోరీలు కావాలి. పుష్ప లాంటి స్టోరీలు, న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్న స్టోరీలు హిట్ అవుతాయి నా ఒపీనియన్. బట్ అట్లీ యంగ్స్టర్, ముసలోడు కాదు. ఒక త్రివిక్రమ్, ఒక పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ అయితే కాదు. ఆయన యంగ్స్టరు. ఆయన దగ్గర చాలా సంవత్సరాల నుంచి రాసుకున్న కథ రాక వచ్చేదాకా మన సినిమా గురించి అయితే బ్యాడ్ కామెంట్స్ చేయకూడదు. కానీ ఈ పోస్టర్ వరకు చెప్పాలి అంటే కొంచెం రొటీన్గానే ఉంది. ఆయన స్థాయికి కథ తగ్గ పోస్టర్ అయితే కాదు. అల్లు అర్జున్ గారు అంటే దమ్మున్న యాక్టర్. చూపించాలి అంటే డైరెక్టర్లో మస్తు దమ్ము ఉండాలి. ఆల్రెడీ ఇలాంటి స్టోరీలు మనం చాలా సినిమాల్లో చూసాం. మళ్ళీ హాలీవుడ్ వరకు వెళ్ళి వాళ్ళతో టీమప్ అయి సేమ్ స్టోరీ తీయడం అవసరం అంటారు. ఇప్పుడు సినిమా వస్తే కానీ మనం చెప్పలేమన్నా ఇది సేమ్ స్టోరీయా. ఒక లుక్లో మనకి ఏం అర్థమవుతుంది. ఒక ట్రైలర్, ఒక గ్లిమ్స్ వస్తే అద్భుతాన్ని సృష్టించినట్టు ఉంటుంది. బట్ ఈ ఫోటో వరకు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదనే చెప్తాను. అలాగని అల్లు అర్జున్ కానీ తక్కువ అంచనా వేయకండి. ఆయన మీడియం డైరెక్టర్లతోనే హిట్ కొట్టిన హీరో ఆయన. రాజమౌళి షాడో లేకుండానే బాహుబలి రికార్డులు లేపిన హీరో మన అల్లు అర్జున్ గారు. అలాంటిది అట్లీ ఇలాంటి యంగ్స్టర్స్తో చేస్తున్నాడు కదా. సో ఒక రేంజ్ ఉంటుంది సినిమా. ఆయన రికార్డులు ఆయనే మళ్ళీ కొట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒకటే అన్న, ఎవరు ఎన్నన్నా ట్రోల్ చేయని అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యాన్స్ ఇప్పుడు ఏదో పుష్ప రికార్డు లేపేస్తారు కదా, మా హీరోకి మించిన హీరో లేరని వాళ్ళు అనుకొని, అయినా కూడా చెప్తున్నాము ఆయన మా మెగా బిడ్డే. ఆయన కోసం మేము బన్నీ సినిమాను, ఆర్యాకి చొక్కాలు చింపుకున్నవేం మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎప్పటికీ అయినా సరే, నువ్వు ఇంకెంత సాధించినా సరే, నువ్వు ముసలోడైనా సరే నువ్వు మెగా బిడ్డవే. వయసు ఏముందన్న, ఈరోజు ఉంటుంది వయసు. ఇంకో 4 సంవత్సరాలు అయితే ముసలోడు అవుతావు. అఖిర లాంటి వాడు వచ్చి మళ్ళీ తొక్కుతాడు అల్లు అర్జున్ని. సరేనా, క్యారెక్టర్ ఇంపార్టెంట్. రామ్ చరణ్ గారి లాగా ఉండాలి. ఆయన రాక చాలా బెస్ట్ అనిపించింది. బర్త్డేకి మంచి రాకతో వచ్చారు. నిజంగానే చాలా బాగుంది నిజంగా, లిటరల్లీ. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అల్లు అర్జున్ గారు ఈ రోల్ అసలు ఎలా చూస్ చేసుకున్నారు, అసలు ఎలా ఓకే చేశారు, ఇప్పటికీ నాకు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎలుగుబంటి టైప్ అది ఉంది కదా, అసలు ఆ గోర్లు ఏంటి, ఆయన మళ్ళీ గుండె ఏంటి, దాని మీద మళ్ళీ సాంస్క్రిట్లో ఒకటి కూడా ఏదో రాస్తుంది అనమాట. ఒకటి మన సాంస్క్రిట్ రాదు కాబట్టి అది వేరే విషయం. కానీ చాలా కొత్తగా ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు అర్జున్ గారి నుంచి. నిజంగా ఆయనకి ఎన్ని అవార్డ్స్ వచ్చినా తక్కువే అనిపిస్తుంది ఏ విషయంతో. ఇంకోటి మనకి ఏంటండి ఆస్కారే ఉందండి, దాని మీద ఏమున్నా కూడా ఇచ్చేయచ్చు అల్లు అర్జున్ గారికి నిజంగా. అంటే ఎందుకంటే
అలాంటి హీరో ఈ టైప్ ఆఫ్ రోల్ని ఓకే చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇది నాకు చాలా బాగా అనిపించింది లుక్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. నిజంగానే బర్త్డేకి ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ పెట్టేసాడు అనిపించింది. అంటే రాకా అని చెప్పి టైటిల్ చూసిన తర్వాత అల్లు అర్జున్ గారు రాకా నువ్వు రాకు అని అంటున్నారు, మీరేమో? ఎవరు లేదు లేదు లేదు, అస్సలు కాదు. ఆయన రాక చాలా బెస్ట్ ఉంది. మాకైతే ఒక సెలబ్రేషన్స్ తీసుకొచ్చినట్టు అనిపించింది నిజంగా. ఆ పోస్టర్ నేను నిజం చెప్తాను ఇప్పటికీ ఏంటి బాయ్ నిజంగా అలా అనిపిస్తుంది. ఆ లెవెల్లో ఉంది పోస్టర్. అస్సలు ఎవరు దీన్ని నెగిటివ్ చేయొద్దండి. ఎందుకంటే అసలు ఆ లెవెల్లో ఉన్న పర్సన్ నార్మల్ కూర్చొని యాక్షన్ నార్మల్ మూవీస్ తీసినా కూడా వెళ్ళిపోద్ది. అంత ఫేమ్ వచ్చేసింది మనకి అల్లు అర్జున్ గారి కంటే. కానీ ఈ సిచ్యువేషన్లో కూడా ఫ్యాన్స్ కోసం ఇంకా కొత్తగా ట్రై చేయాలి, ఇంకా నేను ఒక మెట్ ఎక్కాలని చెప్పేసి ఆయన చేసే ప్రయత్నం ఏదైతే ఉందో చాలా సూపర్, దానికి ఒప్పుకోవచ్చు. ఇలా అందంగా కనపడాలని చెప్పి ట్రై అవునవును. చేస్తాను. లేడీ గెటప్ ఇప్పుడేమో గుండు కొట్టుకొని అల్లు అర్జున్ గారు కనపడుతుంది. అంటే హీరో అంటేనే అదండి బేసిక్గా. హీరో అంటే ఏదో అందంగా అనిపించేసాం, కమర్షియల్గా ఇట్లా వచ్చేసినాము, ఏదో లుక్స్ షర్ట్స్ గిట్స్ ఇవన్నీ కాదు. జనాలకి నేను కొత్తగా కనిపించాలి, ఎన్ని షేడ్స్ ఉంటే అన్ని షేడ్స్ నేను ఫుల్ఫిల్ చేయాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆ విషయంలో. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత చాలా మంది కాశ్మీరా సినిమాలో కార్తీ గారు లాగా ఉన్నారు అని చెప్పి ట్రోల్ చేస్తారు. నాకు సూర్య గారు అనిపించారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపించవచ్చు, చెప్పలేం కదా. అంటే మనకి సూర్య గారు రీసెంట్గా అదే కంగువా మూవీ వచ్చింది, సో ఆ టైప్ అనిపించింది కొంచెం. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు చాలా డిఫరెంట్ ఉన్నారు. ఆ టైప్ అనిపించింది అంటే జస్ట్ ఒక చిన్న ఇదిలో ఒక 1% అని చెప్పుకోవాలి అంతే, 100లో అంతే తప్ప డిఫరెంట్ ఉంది లుక్స్. చాలా బాగున్నాయి. కొట్టేస్తాడేమో. అందరూ అంటున్నారు కదా ప్రతి ఒక్క సినిమా వచ్చినప్పుడు పుష్ప రికార్డులు బద్దలు కొడతాయని. పుష్ప రికార్డుని పుష్పనే బద్దలు కొట్టేటట్టున్నాడు. నిజంగా రాకపోతే వేరే లెవెల్ రికార్డులు బద్దలైపోతాయని అనిపిస్తుంది. సో అంటే శక్తి అని ఒక ఎన్టీఆర్ గారి సినిమా వచ్చింది, అందులో విలన్ పేరు కూడా రాక సేమ్ లుక్ అట్లనే ఉందని చెప్పి ఇంకో ట్రోల్ చేస్తున్నారు, అది కూడా వైరల్ అవుతుంది. లేదండి, ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది, అర్థమవుతుందా? ఈయన స్టైల్ ఈయనది. ఈయనకి ఊరికే పెట్టలేదు స్టైల్ స్టార్ అని చెప్పి. నాకు నిజం చెప్తున్నా, ఇన్ని సినిమాలు చేసినా నాకు ఎప్పుడు అంత అంటే నార్మల్ చూసాం వచ్చాం, కానీ నాకు ఈ ఒక్క లుక్తో ఎందుకురా ఆయనకి స్టైల్ స్టార్ అని పెట్టుంటారు అనిపించింది నిజంగా. ఆ లెవెల్లో ఉంది పోస్టర్. సో ఆయన నిజంగా చాలా వర్త్ అండి, నిజంగా చాలా వర్త్ చేశారు. ఫ్యాన్స్ అయితే ఫుల్ సెలబ్రేషన్స్ అండి. బర్త్డే ఆయిందో అయితే ఫ్యాన్స్ అర్థం కావట్లేదు, ఆ లెవెల్లో చేసుకున్న సెలబ్రేషన్స్ నిజంగా సూపర్ 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 సూపర్. సో అంటే ఆల్రెడీ మనకు బాలీవుడ్ లో భేడియా అని చెప్పి ఒక సినిమా వచ్చింది, సో అక్కడ ఉంది కదా ఆల్రెడీ, మళ్ళీ సేమ్ క్యారెక్టర్ ఎందుకు అని చెప్పి. టాలీవుడ్లో లేదు కదా, టాలీవుడ్లో చూడాలి కదా. మరి అది ఎవరు ఇప్పుడు మీరు నిజంగా వేరే హీరోకి చెప్తే ఒప్పుకోరు కదండి. పెద్ద హీరోలు ఎవరు చేయలేరు. ఎందుకంటే నేనేంటి ఇప్పుడు ఆ ఎలుగుబంటి గెటప్ లేకపోతే ఇంకోటి ఇవన్నీ మేము ఎలా చేస్తామని అంటారు, అర్థమవుతుందా? బట్ ఈయన ఒప్పుకున్నారు చూసారా, దానికి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అల్లు అర్జున్ గారికి. బేసిక్గా నా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి నేను. ఓకే, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. బట్ ఎవరినైనా సరే కష్టపడిన వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి కదా. సో ఆయన కష్టపడ్డారు, నిజంగా ఆయన లుక్స్ నచ్చాయి నాకు. మరి అది నేను ఎస్ ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు కాకపోయినా ఎవరు కష్టపడినా సరే ఏదైనా సరే డెఫినెట్గా బాగుందని చెప్పాలి మనం. బాగుందని మనకు తెలుస్తున్న బాగాలేదని చెప్తే మనకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. ఓకేనా? సో నిజంగా చాలా బాగుంది. ఎవరు ఫ్యాన్ అనేది కాదు ఇక్కడ, నేను అల్లు అర్జున్ గారి ఫ్యానింగ్ కాదు, కానీ నిజంగా లుక్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకేనా? నేను ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫ్యాన్ కాదన్నా నాదొకటే రోల్ మీరు షార్ట్ పెట్టమాకండి, ఫుల్గా పెట్టండి. ఓకే ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్ గారు, నిజంగా సూపర్ అండి. మీరు అసలు ఎంత డిఫరెంట్ రోల్స్ మీరు తీసుకొస్తున్నారు, చూస్ చేసుకుంటున్నారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక మెట్ ఎక్కేసారు, నిజంగా ఎక్కేసారు. ఎస్, నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఏంటంటే కొంచెం యానిమల్ వైడ్లో కనిపిస్తుంది, ఒక మనిషిలాగా కూడా కనిపిస్తున్నాడు. అది ఏంటనేది సినిమా రిలీజ్ అయితే కానీ మనకి అర్థం అవుతుంది. వైల్డ్ మ్యాన్ అని మనం చెప్పలేము, ఒక మనిషి అని మనం చెప్పలేము. అది అంటే ఈ సినిమా చూసిన తర్వాత చాలా పీక్ స్టేజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పుష్ప 2ని మించిపోతుంది అనుకుంటున్నారా ఈ సినిమా? ఆల్మోస్ట్ పుష్పాన్ని మించి అయితే వెళ్ళదని నా ఆలోచన. ఏంటంటే అది పాన్ ఇండియా, ఇంకా దాన్ని బీట్ చేసే అంత రాకపోవచ్చు, వస్తే సంతోషిస్తాం, అంతకు మించి ఏముండదు. ఓకే బ్రో, ఈ పోస్టర్ చూసిన తర్వాత చాలా మంది సూర్య గారితో పోలుస్తారు. అంటే కంగువా సినిమాలో ఆ క్యారెక్టర్ కానీ, శక్తి సినిమాలో రాక అని చెప్పేసి ఇంకో క్యారెక్టర్ ఉంది, అది కట్టప్ప, ఇట్లా రకరకాల గుర్తు చేసుకుంటున్నారు. మీకు అట్లా ఎవరితో మ్యాచ్ అనిపించిందా? అంటే అట్లా మ్యాచ్ ఏమనిపించలేదు. అంటే కొత్తగా అల్లు అర్జున్ గారి కోసం పుష్పలాగా ఏమైనా ఇంకా కొత్తగా ట్రై చేశారేమో అని చెప్పి ఆలోచన. ఓకే, ఈరోజు మరి ఆయన బర్త్డేకి మంచి గిఫ్ట్ అనుకోవచ్చా ఈ పోస్టర్? మంచి గిఫ్ట్, ఎందుకంటే ఒక పక్కన మనిషి కనపడుతున్నాడు, ఒక పక్కన వైల్డ్ కనపడుతున్నాడు.
అంటే అతనికి మంచి గిఫ్ట్ అనుకోవచ్చు. ఇది ఇంకా పాన్ ఇండియా మించిపోతే అందరికి హ్యాపీ. ఓకే బ్రో, అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమా కెరీర్ గురించి ఏం చెప్తారు? గంగోత్రి నుంచి పుష్ప వరకు ఆ ట్రాన్స్ఫర్మేషన్. అల్లు అర్జున్ గారు అప్పటి నుంచి ఆయన వేసిన గెటప్లు కానీ, మనం ఫస్ట్లో గంగోత్రిలో చూసుకున్న లేడీ గెటప్ నుంచి ఆయన ఎంత చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడ్డ ఇది కానీ, ఇప్పుడు పుష్ప వరకు చేసిన ఇవన్నీ కానీ, ఆయన అప్పటికి ఇప్పటికీ యాటిట్యూడ్ సేమ్ అలాగే ఉంది. నేను పుష్ప ఇది చేసేసాను నాకు ఇది అని గర్వం అనేది ఏమీ లేదు. ఆయన అంటే ఒక సింప్లిసిటీ. సో అల్లు అర్జున్ గారి రాకా సినిమా పోస్టర్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మన రాకాస్ వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు రాకా కూడా వస్తుంది, సూపర్ డూపర్ హిట్ అయింది అనమాట. ఎందుకంటే చెప్తానంటే అల్లు అర్జున్ గారు ఏంటంటే ఒక ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తారు అనమాట. ఒక దాంట్లో క్లాసు, ఒక దాంట్లో మాసు, ఇంకోటి ఏంటంటే ఇంటెలిజెంట్ గాను. సన్ ఆఫ్ సత్యమూర్తి ఏమైనా చూసుకుంటే వేరే లెవెల్ ఉంటాయి అనమాట. అంటే ఫాదర్ కోసం సన్ ఆఫ్ సత్యమూర్తి, జూలై ఒక ఇంటెలిజెంట్గా ఎలా అంటే మన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి అదొకటి. దేశముద్రలు చూసుకుంటే అదొక ప్రేమ జంట, ప్రేమ లవ్ లోకలు. దాని తర్వాత పుష్పాలు చూసుకుంటే ఒక చిన్న స్థాయి నుంచి పైకి ఎలా ఎదుగుతాడు అని చెప్పి అలాంటి చూస్తే ఏంటంటే జనాలకి ఇన్స్పైర్ అవుతారు అనమాట. ఏమో ఆ బీజిఎంస్ ఏంటంటేనే ఇప్పుడు మన అంటే బీజిఎంస్ ఏంటంటేనే మనకి ఏదో గూస్ బంప్స్ వస్తాయి, మనం ఏదో పీకేద్దాన చేసేద్దామని చెప్పి. అంటే ఆయన ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో సినిమాలను ఎంచుకుంటాడని చెప్పి లాస్ట్ ఉదాహరణ అంత మొత్తం. అంటే ఈ క్యారెక్టర్ అంటే ఆ పోస్టర్ చూసిన తర్వాత రకరకాలుగా పోలుస్తూ ఉన్నారు. కట్టప్ అంటున్నారు, కంగువాల సూర్య గారు అంటున్నారు, ఓకే, అండ్ కాశ్మీరాలో కార్తీ గారు అంటున్నారు, రోబోటోలో పక్షిరాజ్ అంటున్నారు. మీకేమైనా గుర్తుకొచ్చిందా? రే ఎవర్రా మీరంతా అన్నట్టు సినిమాలేక చూడండి భయ్య. ఎందుకంటే దే స్పెండ్ ద లాట్ ఆఫ్ మనీ, దే స్పెండ్ ద ఎవ్రీథింగ్, దే లాస్ ఎవ్రీథింగ్ దేర్ అనమాట. అంటే సినిమా కోసం ప్రతిదీ కోల్పోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏమొచ్చినా కూడా చేస్తాను అనమాట. అలాంటి మనం ఒక పోస్టర్ రిలీజ్ చేయగానే అలా ఉంది ఇలా ఉందని చెప్పడం అనేది చాలా కష్టం అనమాట. సినిమా కార్మికులు వెనకాల ఎంతో కష్టమైతే ఉంటుంది. దాన్ని మనం ఇంత చీప్గా మాట్లాడుకోవడం అనేది పద్ధతి కాదనమాట. విల్ డిస్కస్ వెన్ రిలీజ్ ద మూవీ, విల్ డిస్కస్ అబౌట్ సినిమా. రాకా నువ్వు రాకు అని చెప్పేసి కూడా ఇప్పుడే స్టార్ట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు, కట్టప్ అని పెట్టి వాళ్ళు. ఇట్లా ఇప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ చేయడం అవసరం అంటారా? ట్రోలింగ్ కాదనమాట. ఎవరైతే అలా ట్రోల్ చేస్తానో దే డోంట్ నో వాట్ ఇస్ సినిమా. సినిమా గురించి తెలియని వాళ్ళు సినిమా గురించి మాట్లాడడం అనేది మూర్ఖత్వం అని చెప్పి నేను అనుకుంటాను. మరి అల్లు అర్జున్ గారి గంగోత్రి సినిమా నుంచి పుష్ప వరకు ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ జర్నీ ఏం చెప్తారు ఆయన గురించి? పీక్ లెవెల్ బ్రో. అంటే పీక్ ఒక గంగోత్రి వచ్చిన తర్వాత ట్రోల్ చేశారు స్టార్టింగ్లో, ఈయనేంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఈ ఫేస్ కట్ ఏంటి అంటే. ఒక ప్రొడ్యూసర్ కొడుకు అయితే ఒక ఫ్యామిలీ నుంచి వస్తే సినిమాగా హీరోగా యాక్సెప్ట్ చేస్తాం అనుకున్నారా అది అని చెప్పి ఎంతగానో ట్రోల్ చేశారనమాట. ఆ ట్రోల్స్ అన్నిటికీ గుణపాఠాలు ఇప్పుడు తెలుస్తున్నాయి, చూస్తున్నాం కదా. పాన్ ఇండియా అంటే అల్లు అర్జున్ గారు. ఓవరాల్ గా ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, తెలుగు సినిమా ఖ్యాతిని ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంకా ఒక వేలోకి తీసుకెళ్ళాలని చెప్పి ఆయన వల్ల సాధ్యమవుతుంది. ఇలాగే పాన్ ఇండియాలోనే సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు అల్లు అర్జున్. చాలా బాగుందండి. కానీ ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చాలా చేయాలి. పుష్పాన్ని మించిన సినిమాలు అయితే అన్నీ అయినా కానీ అంటే సినిమాకి అంచనా పెరుగుతూ ఉంటుంది, క్రేజ్ పెరుగుతుంది, అంచనా పెరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి సినిమా ఆయన హ్యాపీ బర్త్డే చేసుకోవాలి ఇవాళ అందరికీ తప్పకుండా చెప్తున్నాను నేను. సార్, ఆ పోస్టర్ చూసిన తర్వాత చాలా మంది కట్టప్పతోని, అదే విధంగా వేరే వేరే సినిమాలో, శక్తి సినిమాలో రాక అని చెప్పేసి విలన్ ని, సో ఇట్లా చాలా మందిని గుర్తు చేస్తున్నారు. మీకు ఏదైనా అట్లా అనిపించిందా పోలిక? ఎందుకు అనిపించుద్ది అండి, ఏంటి ఇప్పుడు అక్కడ డైరెక్టర్కి తెలుసు ఆ కాన్సెప్ట్ని బట్టి ఆయన పెడతాడు ఆ పోస్టర్లు. అల్లాది అదే ఉందని ఎట్లా అంటాడు చెప్పు. ఇప్పుడు మీసాలు పెట్టినట్టు అందరు మీసాల వాళ్ళే కాదు కదా మరి. అంటే ఎగ్జాక్ట్లీ మీకు ఆ పోస్టర్ చూసినప్పుడు ఏమనిపించింది సార్? చాలా బాగుందండి, మంచి ఇట్టు కొడుతుంది, ఇండస్ట్రీ ఇట్టు కొడుతుంది అనేది అంటే ఒక అడవి మనిషిలాగా చేస్తున్నాడని చెప్పేసి అంటున్నారు. హ్యాండ్స్ చూస్తే క్యారెక్టర్ ఉంటుందండి, ఆ కథను బట్టి డైరెక్టర్ చూసుకుంటాడు. కాబట్టి ఆ కథ బట్టి ఈయన యాక్ట్ చేయడం, ఈయన బాధ్యత చేసుకోవాలి, డైరెక్టర్ బాధ్యత డైరెక్టర్ చేస్తాడు. అది వాళ్ళు కామెంట్ అనేది మామూలుగా అవన్నీ కారణాలు సినిమా క్రాస్ చేస్తుంది అనుకోవచ్చా? కలెక్షన్ పరంగా అయినా, పాపులారిటీ పరంగా అయినా చేస్తుంది. అదే అంచనాలు పెరుగుతుంది, ఆటోమేటిక్గా పెరిగిపోద్దండి. అంచనాలు ఇప్పుడు ఫస్ట్ సినిమా తీసుకుని లాస్ట్ సినిమా చూడండి ఇప్పుడు ఎంతవరకు పెరిగిందో. సినిమాకి ప్రతి ఒక్క హీరోకి పెంచుతారు, పెరుగుతుంది. అది పక్క అల్లు అర్జునే కదా, ప్రతి ఒక్క హీరోకి కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేది అదే కదా. సరే, ఇప్పుడు గంగోత్రి సినిమా చేసినప్పుడు చాలా మంది అసలు ఈయన సినిమాలకి సెట్ కాడు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. ఇండియాలోనే నంబర్ 1 స్థాయికి ఎదిగారు. అంతేనండి, నగిన నాపచేన పండుతుంది అనేది ఒక శాస్త్రం ఉంది, ఆల్రెడీ శాసనం. ఆ నగిన నాపచేనే పండుతుంది. ఎవరినైనా ఒక మనిషిని కించపరిచి మాట్లాడదు అంత అవసరం లేదు. ఎవరు క్రేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ముందుకు దూచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే టాలెంట్ని గుర్తిస్తుంది ముందు. అది
అక్క నమస్తే అక్క. నమస్తే అండి. ఈ రోజు అల్లు అర్జున్ గారి కొత్త సినిమా రాకా సినిమా నుంచి ఫస్ట్ ఒక పోస్టర్ వచ్చింది, చూసారా? యా ఎట్లా చూసానండి, అనిపిస్తుంది? చాలా బాగుంది పోస్టర్. అసలు ఆ మూవీ నేమే వెరైటీగా ఉంది. అసలు అందరూ రా మీదనే తీస్తారు మూవీలు, మరి ఎందుకో ఏమో నాకు ఖర్చు వస్తుందేమో రా అనే వర్డ్. సో మూవీ హిట్ కావాలనేసి కోరుకుంటున్నా. దాని డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు. అంటే అట్లీ డైరెక్టర్ ఫస్ట్ ఆ పోస్టర్ చూసినప్పుడు మీకు ఏదైనా క్యారెక్టర్ గుర్తుకొచ్చిందా ఇంతకుముందు సినిమాలది? లైక్ కొంతమంది కట్టప్ప అంటున్నారు, కంగువా సినిమాలో సూర్య కట్టప్ప లెక్క అనిపిస్తుంది రోబో సినిమాలో పోస్టర్. పక్షిరాజ్ అంటున్నారు. లేదు కట్టప్ప లెక్కనే అనిపిస్తుంది నాకైతే. అంటే అన్ని సినిమాల్ని కాపీ చేస్తున్నారు అనుకోవచ్చు సినిమాలో, లేకపోతే అవును, సినిమాలు కాపీ కొట్టి తీయడం ఏందండి హిట్ కోసం? నాకు అదే అర్థం కావట్లే. మన ఉస్తాద్ అయితే మొత్తం అన్ని సినిమాలు కొట్టేసి ఒక సినిమాలో ఉస్తాద్ అని తీసేసిరు. ఈ రాకా కూడా ఇప్పుడు అట్లనే తీస్తారా ఏంది కొంప తీసి? న్యూ కంటెంట్, న్యూ సంథింగ్ న్యూ కావాలి కదా. అదే అంటే డైరెక్టర్లు కొత్తగా ఆలోచించడానికి వాళ్ళకి టైం లేదంటారా, లేకపోతే పాత సినిమాల్ని కొత్తగా మిక్సీలో రీక్రియేట్ చేద్దాం అనుకుంటుర్రు, బట్ అది సమ్ టైమ్స్ అయితే బాగుంటది, అన్ని సార్లు అంటే కొంచెం బాగోదు. సో కొత్త కంటెంట్ తోనే ఒక కొత్త మెసేజ్ తోని మూవీస్ తీస్తే డైరెక్టర్స్ అందరు చాలా బాగుంటది. మీకు ఏమైనా కొత్త స్టోరీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి డైరెక్టర్ సార్, నా దగ్గర మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. అంతెందుకు నా స్టోరీయే మీకు చెప్తా, నచ్చితే మూవీ తీయండి, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఓకే అక్క, ఇప్పుడు పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ మూవీ తర్వాత రాబోతున్న ఫస్ట్ సినిమా ఇది. యా, మరి ఆ సినిమా స్థాయిలో ఉంటదంటారా, అంతకు మించి ఉంటదంటారా, అసలు అంత దరిదాపుల్లో కూడా పోదంటారా? మనం అదంతా అనాలిసిస్ చేయలేమండి ముందు, ఎందుకంటే ట్రీజర్ కూడా మనం చూడలేం, ట్రైలర్ చూడలేం కాబట్టి. సో ఓకే, చూద్దాం ముందు ముందు ఎలా ఉండబోతుందో. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ఆయన గురించి? గంగోత్రి సినిమా నుంచి ఇప్పటి వరకు జర్నీ. యా సార్, చాలా హార్డ్ వర్క్ చేశారు. గంగోత్రి మూవీ నుంచి టిల్ మన లాస్ట్ మూవీ పుష్ప 2 వరకు అయినా సరే మీరు చాలా హార్డ్ వర్క్ చేసి చాలా అసలు మీ 100% ఎఫర్ట్స్ పెట్టి మూవీస్ తీశారు, చాలా కష్టపడి. సో అంతే విధంగా హ్యుమానిటీ కూడా ఉంది మీలో, చాలా మందికి హెల్ప్ చేస్తారు, మీరు చాలా సపోర్ట్గా ఉంటారు. సో మీ వరకు వస్తే అది ఏదైనా సరే మీ 100% మీరు ఇస్తారు ప్రజలకు కానీ మీకు కానీ. సో ఇదే స్ట్రెంగ్త్తో ఇంకా ముందు కూడా ఇంకా మరిన్ని మంచి మంచి మూవీస్ మంచి మంచి కంటెంట్స్తో వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఐ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీయెస్ట్ బర్త్డే సార్. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఈరోజు అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా కొత్త సినిమా రాకా సినిమా నుంచి పోస్టర్ వచ్చింది, మీరు ఎలా అనిపిస్తుంది ఆ పోస్టర్? పోస్ట్ అయితే ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఫ్యాన్స్ తరపు నుంచి కోరుకుంటున్నాం. నిజంగా అల్లు అర్జున్ ప్రస్థానం చూసుకుంటే గంగోత్రి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు చాలా అద్భుతమైన ఒక గొప్ప యాక్టర్, డాన్సర్ అని చెప్పొచ్చు. గంగోత్రి ద్వారా చేసినప్పుడు చాలా మంది రూమర్గా క్రియేట్ చేశారు, మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలకు పనికిరాడని, రకరకాలుగా డిఫరెంట్గా డ్యాన్స్ చేస్తాడో లేదో, డైలాగ్ వస్తుందో లేదో అని. సో దాని తర్వాత ఆరి వచ్చినాక చాలా మందికి ఆ మాటలన్నీ ముదపడిపోయాయి. నిజంగా దాని తర్వాత కొన్ని సినిమాలు చాలా డిఫరెంట్గా చేశాడు. 6 ప్యాక్తో మొట్టమొదటిసారి చేసిన అల్లు అర్జున్ గారు ఏం చేసినా కానీ దేశం ముదురు. అప్పట్లో చాలా మంది ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటికీ ఒక వర్సటైల్గా ఒక డిఫరెంట్గా చేసిందంటే అల్లు అర్జున్ గారే. దాని తర్వాత సినిమాలకు విభిన్నంగా వేదం కూడా చాలా అద్భుతంగా చేశారు. దాని తర్వాత కూడా గుణశేఖర్ దర్శకత్వంలో గోనగన్నారెడ్డి పాత్ర అద్భుతంగా, రుద్రమదేవి చాలా అద్భుతంగా చేశాడు. అట్లా తన ప్రతి ఒక్క సినిమాతోటి వెర్సటైల్గా ఫ్యాన్స్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు. మరి అదే ఆ ఫ్యాన్స్ ఏదైతే బలంతో తన పుష్ప 1, ద రైజింగ్, పుష్ప 2, ద రూల్, ఆ పుష్ప లెవెల్లో చెప్పాలంటే నిజంగా చాలా అద్భుతంగా తగ్గేదేలే అన్న ఫ్యాన్స్ మూమెంట్ లో మాత్రం చాలా అద్భుతంగా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన తర్వాత చాలా మంది వేరే క్యారెక్టర్లతో పోలుస్తున్నారు, కట్టప్ప కావచ్చు, లేకపోతే కంగువాల సూర్య గారు అంటున్నారు, పక్షిరాజ్ అంటున్నారు రోబో 2లో. అంటే మీకు ఏదైనా అట్లా మ్యాచ్ అనిపించిందా? లేదు బ్రో, కొంతమంది కావాలని చేస్తుండొచ్చు, కానీ ఇదైతే చాలా టోటల్ డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్క సినిమాకి డైరెక్టర్కి ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారమే ఒక హీరోని ఎన్నో సంవత్సరాలు, అసలు యాక్చువల్గా చెప్పాలంటే పుష్ప 2, పుష్ప 1 అయిపోయినాక ఆయన డేట్స్ కోసం ఎంతో మంది డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. అట్లీ గారు అయితే గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పరుగు కానీ అక్కడి నుంచి చాలా హైదరాబాద్కి ఎప్పుడు అసలు టైం లేకుండా అల్లు అర్జున్ చుట్టూనే అన్ని కథలు చెప్పడం నుంచి నరేషన్ వరకు జరిగితేనే ఈ సినిమా కథ గురించి డిఫరెంట్గా టోటల్గా ఒక హాలీవుడ్ లెవెల్లో తీయాలనే ఉద్దేశంతో ఈ కథ ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ గా పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమా తర్వాత మొదటి సినిమా కదా ఇది రాకా సినిమా. మరి పుష్ప 2ని క్రాస్ చేయగలుగుతుందా, లేకపోతే దాంతో సమానంగా వస్తుందంట? ఖచ్చితంగా బ్రో, ఎందుకంటే అల్లు అర్జున్ సార్ ఎప్పుడు చెప్తుంటాడు ఫ్యాన్స్ కోసం, తన ఫ్యాన్స్ కాళ్ళు ఎత్తుకునే విధంగానే ఉంటుంది ప్రతి సినిమా, చేసే ప్రతి సినిమా.
సో ఇది మాత్రం ఖచ్చితంగా పుష్ప 2 కంటే కూడా కొంచెం ఇప్పుడున్న ప్రస్తుత యుద్ధ వాతావరణం కూడా చూస్తున్నాం. దాంట్లో యుద్ధ నౌకల గురించి కూడా చాలా డిఫరెంట్గా ట్రైలర్లో చూసాము. అలా ఉండబోతుంది మెసేజ్తో పాటు. సో ఈ యుద్ధంతో అంటే ఏ వాతావరణం ఉండబోతుందో ఖచ్చితంగా పుష్ప 2ని క్రాస్ చేస్తుంది. ఇంగ్లీష్ సినిమా లెవెల్లో, హాలీవుడ్ లెవెల్లో ఉండబోతుంది ఖచ్చితంగా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక పండగ అని చెప్పొచ్చు. మనం చూసాము పోస్టర్లో, ట్రైలర్లో. ఖచ్చితంగా ఇది ఫ్యాన్స్కి తగ్గేదేలే అనే విధంగా ఉంటుంది. హాయ్ అండి. హాయ్. మరి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రాకా సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తారు, ఎలా ఉంది? అవును, ఈ రాకా అనేటువంటిది ఆల్రెడీ వాళ్ళ మరదలు అనుకుంటా కదా, రాకా రాకా నిహారిక తీసినటువంటి రాకాస అనే సినిమా నుంచి కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. అది ఏమైనా సెంటిమెంట్తో తీసారా? ఎందుకంటే అది రాకాస ఉంది, ఇది రాకా అని ఉంది. సో ఇందులో కూడా అల్లు అర్జున్కి ఎప్పుడు జుట్టుతో చూసి బోరు కొట్టింది కాబట్టి మంచి గుండు చేశారు, పొడుగు గోల్డ్ పెట్టారు. ఇందులో దయ్యం కూడా దయ్యంలాగా రకరకాల వేషాలతో కూడా అల్లు అర్జున్ ఉంటాడేమో, ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో అని అనిపిస్తుంది. అసలు క్యారెక్టర్ మనిషి అంటారా జంతువు అంటారా? అది ఒక అడవి జంతువులాగా ఉంది. ఇదివరకు చిరంజీవి గారు చేశారు కదా, ఇదివరకు అడవి దొంగ అనే సినిమా ఉంది, అందులో అడవిలో టార్జాన్ లాగా ఉంటాడు. అల్లు అర్జున్ కూడా టార్జాన్ అయి ఉండొచ్చు, అడవిలో పెరిగిన టార్జాన్ అయి ఉండొచ్చు. అందుకే గోళ్ళలా పెద్ద పెద్దగా ఉన్నాయి, సో వింతగా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు బాగా జుట్టుతో కాకుండా గుండుతో కూడా బాగా చేసినాడు. ఇందులో కూడా అట్లీ బ్రహ్మాండమైనటువంటి డైరెక్టర్ అతను, ఇంటర్నేషనల్ స్టాండ్స్తో తీస్తున్నాడు. కానీ అది అల్లు అర్జున్ది ప్యూర్ గుండా లేకపోతే పైన మేకప్ గుండా అనేది తెలీదు. అన్న ఇప్పుడు చాలా మంది మన కార్తీక్ గారితో ఒక సినిమా వచ్చింది కాశ్మీర్ అని చెప్పేసి, అలా ఉన్నారు అల్లు అర్జున్ గారు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమో? కట్టప్ప అని అంటున్నారు, కట్టప్ప అక్షరాజ్ అంటున్నారు. అవును, ఈ మధ్య కట్టప్ప కూడా ఫ్యాషన్ కదా, గుండుతో ఉండడం కూడా ఒక ఫ్యాషన్ లాగా ఉంది. గుండు కూడా ఒక ఫ్యాషనే, ఎందుకంటే ఎంతసేపు చూస్తారో ఆ జుట్టు ఆ గడ్డం చూసి రష్మికి ఒప్పుకోవట్లేదేమో. హీరోయిన్ ఎంతసేపు గుచ్చుకుంటాయి కదా, ఈసారి గుండు అయితే బాగుంటుందని చెప్పేసి గుండు చేయించినట్టు. దీపికా పడుకొని ఆమె ఒప్పుకొని ఉండదు బహుశా, జుట్టుండే నాకు గుచ్చుకుంటుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. లేదా నేను కూడా తప్పుకుంటా అంది. ఆల్రెడీ దీపికా పడుకునే దాన్ని లేపడానికి అల్లు అర్జున్ రెడీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు దీపికా పడుకొని దీపికా నిలబడి చేస్తాడు అల్లు అర్జున్. ఆ విధంగా అల్లు అర్జున్ గారికి స్టైలిష్ స్టార్ అనే ఒక బిరుదు కూడా ఉంది కదా, అవును. అంటే ఆ జుట్టు వల్లనే ఎక్కువ ఆయన అట్రాక్టివ్ గా కనిపిస్తారు, మంచి హెయిర్ స్టైల్ చేస్తారు కదా, మరి జుట్టే లేదు కదా ఈసారి ఎట్లా? జుట్టు ఒకటే కాదు, అతని మొత్తం వాకింగ్ స్టైల్ అన్ని కూడా, డ్యాన్స్ స్టైల్ అన్ని స్టైలే కదా. అల్లు అర్జున్ అతను మొత్తం పైనుంచి కింద వరకు స్టైలే. అల్లు అర్జున్ ఫుల్ మ్యాన్ ఆఫ్ స్టైల్ అల్లు అర్జున్. కానీ పైన స్టార్ట్ అయ్యే దగ్గరనే జుట్టు లేదు కదా, మరి అదొక స్టైలు. గుండు అనేది ఇంకొక స్టైల్. మరి లలితా జ్యువెలర్స్ గుండు లేదా, గుండు బాస్. అలాగే గుండు బాస్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా గుండు చేయించారేమో. లేదంటే కొంత సమయం అలా ఉంటాడేమో ఫ్లాష్ బ్యాక్లో. తర్వాత మళ్ళీ మన వాళ్ళకి ఎట్లయినా పాటల్లో మళ్ళీ మంచి డ్రెస్సులు వేసుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఈ ఇయర్లో 3 పోస్టర్లు వచ్చినాయి పెద్ద హీరోల సైడ్ నుంచి, ఒకటి వారణాసి, ఇంకోటి స్పిరిట్, అండ్ ఇప్పుడు రాకా నుంచి. సో ఈ 3 పోస్టర్స్లో మీకు ఏది ఎక్కువగా నచ్చిందండి? నాకైతే అల్లు అర్జున్ గుండువే బాగుంది, ఎందుకంటే అతను గుండుతో ఉన్నాడు కాబట్టి బాగా నచ్చింది. అల్లు అర్జున్ రియల్గా స్టైలిష్ స్టార్ అనిపించాడు. అతను ఎటువంటి బేజాలు ఇవ్వకుండా నిజంగా డేరుండాలి, అలా గుండు చేసుకొని యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం. అది నిజంగా అల్లు అర్జున్ డేరింగ్ అండ్ డాషింగ్ రియలిస్టిక్ ఐకాన్ స్టార్ అనిపించాడు. అంటే పుష్ప 2 తర్వాత ఇలాంటి ఒక సినిమా చేస్తున్నారు కదా, వర్కౌట్ అవుతుంది అంటారు? అల్లు వర్కౌట్ అవుద్ది. అందులో అట్లే అనేటువంటి అతను సూపర్ డైరెక్టర్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా గుండు చేసుకొని తిరుగుతారు హైదరాబాద్ అంతా, స్టేట్ మొత్తం కూడా గుండ్లు ఎక్కువైపోతాయి, ఇది మటుకు గ్యారంటీ. అంటే ఇంకో క్వశ్చన్ అడుగుతా ఆగరాదు. అంటే ఇప్పుడు పుష్ప 3 కూడా రాబోతుంది, అండ్ పుష్ప 3 రాకా, ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అంటే మీరు ఏం చెప్తారు బాగుంటుంది? పుష్ప 3 ఫ్లేవర్ వేరు, రాకా ఫ్లేవర్ వేరు. రాకా అనేది ఆల్రెడీ నిహారిక ఇన్ఫ్లుయెన్స్ ఉంది దాని మీద. నిహారిక చెవిలో చెప్పుంటుంది ఇది సినిమాది చాలా హిట్ అవుతుందని చెప్పేసి, అందుకే రాకాస నుంచి కాపీ కొట్టేసి రాకా అని పేరు పెట్టారు. మరి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రాకా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది, ఎలా అనిపించింది? ఓకే, లుక్ చూడంగానే సూపర్ అనిపించింది. బాయ్ని కొత్త లుక్లో చూస్తుంటే ఆ క్రేజ్ ఆ లెవెల్ డిఫరెంట్ లెవెల్ మొత్తం. TFIకి కొత్త లుక్, కొత్త క్రేజ్, కొత్త ఒక యాటిట్యూడ్, స్వాగ్తో వచ్చినట్టు అనిపించింది బాయ్ చాలా రోజుల తర్వాత. పుష్ప 2 తర్వాత నెక్స్ట్ లెవెల్
మూవీ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ మూవీ అంటే ఇంకా రాకానే. అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, కట్టప్ప లాగా ఉన్నారు అల్లు అర్జున్ గారు అని చెప్పేసి. ఎన్ని ట్రోల్స్ చేసినా ఎన్ని రూమర్స్ క్రియేట్ అయినా కూడా బాయ్ని అయితే ఎవరు ఏం వీకలేరు. బాయ్ది క్రేజ్ అట్లాంటిది మన TFIలో. ఇంకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే హేటర్స్ ఎంత అన్నా చేయండి, ఇంకా రూమర్స్ ఎంత చేయని, ట్రోల్స్ ఎన్నని చేయని, కానీ బాయ్ని పికెటోడు ఎవడైతే ఏం ఉండడు. ఆ లెవెల్ని దాటి బాయ్ని క్రేజ్ని దాటి అట్లాంటి TFIలో మన హీరో బాయ్ తర్వాత బీట్ చేస్తాడు ఇంకో అట్లాంటి హీరో ఎవరు లేరు. ఇప్పుడు బాయ్ అంటే ఇప్పుడు TFIని రూల్ చేసి ప్రజెంట్ ఇప్పుడు బాయ్. సో ఇవాళ బాయ్ అయితే బర్త్డే సందర్భంగా రేస్ గురం రిలీజ్ అయితే అయ్యింది సినిమా కూడా మస్తు క్రేజీ ఉంది. ఓకే, సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత వేరే క్యారెక్టర్లకి మ్యాచ్ చేస్తున్నారు లైక్ కట్టప్ప అని చెప్పేసి, అట్లా మీకు అట్లా అలా ఏం లేదు బ్రో. మ్యాచ్ అయితే ట్రోల్స్ అయితే ఎన్నైనా చేస్తారు హేటర్స్ కాబట్టి, కానీ ఆ లుక్ మాత్రం సూపర్. బాయ్ అయితే ఓకే, ట్రోల్స్ అన్న నెగిటివిటీతో హిట్ కొట్టడమే బాయ్ స్పెషాలిటీ, బాయ్ క్రేజ్ అది. అంటే ఇంతకు ముందు వచ్చిన పుష్ప తోటి తగ్గేదేలే ట్రెండ్ సెట్ చేశారు. ఈ మూవీ నుంచి ఇలా వేల్ పెట్టారు కదా, దాంతో కూడా ఏమైనా ట్రెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ట్రెండ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు బాయ్ కొత్త లుక్ అయితే వచ్చింది కాబట్టి ట్రెండ్ మెల్ల ఇప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు కొత్త లుక్ అయితే వచ్చిండు బాయ్తో, కొత్త ట్రెండ్ అయితే సెట్ చేయబోతున్నాడు. అంటే మన టాలీవుడ్ లో ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. అవును, టాలీవుడ్లో టచ్ అయిన సబ్జెక్ట్. మళ్ళీ తమిళ్ డైరెక్టర్తో కొత్త మూవీతో రావడం అయితే స్పెషల్ బాయ్ది నిజంగా. ఇప్పుడే ఇంతకు ముందు టాలీవుడ్ లో చాలా మంది తమిళ డైరెక్టర్లతో వర్క్ చేసిర్రు, ఏ సినిమా కూడా రాలేదు, అంటే వాళ్ళు అనుకున్న రేంజ్ లో రాలేదు. సో ఈ సినిమా మళ్ళీ తమిళ సైడ్ వెళ్ళింది కదా, అల్లు అర్జున్ గారికి ఏమైనా ఫ్లాప్ పడే ఛాన్స్ ఉందా? ఫ్లాప్ అయితే అస్సలు పడదు. పాన్ ఇండియా లెవెల్ మూవీ, ఇంటర్నేషనల్ షేక్ చేస్తుంది. ఆల్రెడీ పుష్ప 2 1800 crores ప్లేస్ క్రాస్ ఓవర్తోని సినిమా అయితే క్రాస్ అయింది. ఈ మూవీ కూడా 2000 ప్లేస్ క్రోర్స్ తోటి క్రాస్ అయితే అవ్వబోతుంది. పక్కా ఇది రాసి పెట్టుకోండి అంటారు అంతే. జవాన్ మూవీ తీశారు కదా అట్లీ గారు, ఆల్మోస్ట్ 1000 కోట్లు వాడింది. సో దీంతో ఇంకో రేంజ్ వెళ్ళిపోతారు, ఇంకో రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దానికి మించిన మూవీ అయితే వెళ్ళిపోతుంది. ఇది బాయ్ మూవీ అయితే ఇది పక్కా ఫిక్స్ అంతే. అంటే అల్లు అర్జున్ గారికి హెయిర్ స్టైల్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. మరి ఇందులో గుండు ఉన్నది కదా, మరి ఎట్లా చూస్తారు? బాయ్ జస్ట్ లుక్స్తోనే ఇచ్చి పడేస్తాడు. హెయిర్ స్టైల్ అనేది ఒక మ్యాటర్ కాదు బాయ్కి అయితే. యాక్టింగ్ అయితే ఇస్తాడు, స్కిల్స్ అట్లాంటివి బాయ్ది. ఏ లుక్తోనైనా కూడా బాయ్ అయితే హిట్ కొట్టేస్తాడు అంతే. అది 3 షేడ్స్ ఉంటాయి అనుకుంటున్నారు కదా, సో దాని గురించి ఏమంటారు? అంటే 3 రోల్స్ లో కనిపిస్తారంట కదా. అవును, 3 రోల్స్ అయితే టాక్ అయితే వస్తుంది. ఓకే, ఎలా వచ్చినా కూడా అయితే బాయ్ అయితే. సో లాస్ట్ ఫైనల్ గా బాయ్ గురించి ఏం చెప్తావు బ్రో, ఒక్క మాటలో చెప్పాలంటే? బాయ్ ఒకసారి పెట్టుకో, తగ్గేదేలే. బాయ్ ఫర్ ఎవర్. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. మరి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రాకా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది, ఎలా అనిపించింది? అంటే ఆయన రాక కోసం ఓన్లీ ఫ్యాన్సే కాదు, మన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ వెయిట్ చేస్తుందన్న. ఆ రేంజ్ లో ఉంది పోస్టర్ అయితే. అంటే చాలా మంది ఆ పోస్టర్ ని వేరే క్యారెక్టర్లతో పోలుస్తున్నారు, అలా అనిపించిందా? జస్ట్ రూమర్ అంటే మినిమం సెన్స్ లేని వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తారన్న. ఎందుకంటే బాయ్ అనే వ్యక్తిని ఎవడు కంపేర్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళని వీళ్ళని నమ్ముకున్న క్యారెక్టరైజేషన్ కాదు బాయ్ది, సొంత మేనరిజం తోటి. అంటే సినిమాలో కంటెంట్ ఉందా లేదా కాదు, ఆయన మేనరిజం తోటి, ఆయన యాక్టింగ్ స్కిల్స్ తోటి ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. సో వీళ్ళంతా ఈయనే అరుస్తారు అంతే. అంటే పుష్పలో డైలాగ్ ఉంది కదా, సొంత బల్బుతో వచ్చిన బ్రాండ్ రైజ్ అని చెప్పి, అంతే అంటారా? దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే బన్నీ అన్న. అంటే చాలా మంది అల్లు అర్జున్ గారికి హెయిర్ స్టైల్ లేకపోతే బాగోదు, గుండు ఉంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అంటే ఆ గుండు హెయిర్స్ కాదన్న, బొచ్చుతో సమానం అన్న అలా అనేవాళ్ళు. ఎందుకంటే జస్ట్ ఇది వచ్చింది, జస్ట్ పోస్టర్ వచ్చింది, ఆ పోస్టర్ కే మీరు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే, పుష్ప టైంలో కూడా ఇలాంటి నెగిటివిటీస్ చాలా స్ప్రెడ్ అయ్యాయి. కానీ బాయ్ బొచ్చు కూడా ఎవరు పీకలేరు. సో అప్పుడు పీకలేరు కాబట్టి ఇప్పుడు బాయే గుండు వేరే గెటప్ లో వస్తున్నాడు. సో ఇప్పుడు కూడా ఏం పీకలేరు. అంటే నెగటివిటీ కాకుండా అది పాపులారిటీ అనుకోవచ్చు కదా. అవును బ్రో, ఎందుకంటే తగ్గేదేలే అన్నప్పుడు ట్రోల్ చేశారు, ఆ పుష్ప స్టెప్ ని కంపేర్ చేశారు దాంతో దీంతో. దాని వల్లనే హైప్ వచ్చింది మూవీకి. ఫస్ట్ పార్ట్ 365 crores కొట్టింది, సెకండ్ పార్ట్ ఇంకో రేంజ్ కి వెళ్ళిపోయింది. సో ఆ హేటర్స్ అందరూ మా బాయ్ ఫ్యాన్సే, కాకపోతే ట్రోల్ చేయాలనుకుంటారు అంతే. పుష్పతోని తగ్గేదేలే అన్నాడు, రాకతోని రాకుండా పోతాడని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంటే రాక కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్న, రాకుండా ఉండలేడు. ఎందుకంటే కొన్నిసార్లు రావడం లేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే. బట్ వచ్చినప్పుడు మాత్రం బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని మింగేస్తుంది. అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, అంటే కాశ్మీర్ వాళ్ళు నిబ్బగాళ్ళు, వాళ్ళకి మినిమం సెన్స్ లేని నిబ్బగాళ్ళు. సినిమా గురించి నాలెడ్జ్ ఉందాడు, జస్ట్ ఏదో వచ్చింది కదా వేసుకుందాం అంటే. భాయ్ మూవీ నుంచి పోస్టరో ఏది వచ్చినా కానీ
ట్రోల్స్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటారు? సో అలాంటి నింపగాలని ఏమనలేం. అంత నెగిటివిటీ ఎందుకంటారు? ఎందుకంటే తను ఎదుగుతున్న లైక్ ద వే హీ వాజ్ ఏమంటారు ఎదుగుతున్నాడన్న. యా, సో దాన్ని బట్టి వీళ్ళు కాల్చుకుంటారన్న. కాల్చుకోవడం తప్ప ఏం బీకలేరు. యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్పండి, గంగోత్రి సినిమా నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క జర్నీ అనేది యాజ్ ఎ టిఎఫ్ఐ బానిసగా చెప్తున్నా బ్రో, గంగోత్రి సినిమాలో వీడి హీరో ఏంట్రా అన్నారు, కానీ ఇప్పుడు హీరో అంటే వాడరా అంటారు అనే రేంజ్కి వెళ్ళాడు. ఎందుకు వల్ల? జస్ట్ ఆయన హార్డ్ వర్క్ వల్ల. నేను అడగరా? అవునన్నా, అది అంటే ప్రేమతో పిలిచే వాళ్ళందరూ భాయ్ అంటారన్నా. అంటే ఈ రోజు అల్లు అర్జున్ గారి బ్రదర్ కూడా హ్యాపీ బర్త్డే భాయ్ అని చెప్పి పెట్టారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? అంటే అది ప్రేమనా? అంటే ఇప్పుడు నేను బన్నీ అన్న అంట, అంటే మా నాన్న కంటే ఎక్కువ వయసు ఉంటుంది బన్నీ అన్నకి, కానీ నేను బన్నీ అన్న అంట. ఎందుకంట అంటే ప్రేమ. ఒకడు భాయ్ అంటాడు, ఒకడు బన్నీ అంటాడు, ఇంకోటి అన్న అంటాడు. ఎవరికి ఎంత ప్రేమ ఉంటుందో దాన్ని బట్టి మారుతుంటారు. మరి రాకా సినిమా పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా? ఈజీగానా? ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు పుష్ప అనేది జస్ట్ మన టాలీవుడ్ బాలీవుడ్ ని షేక్ చేసింది. ఇది హాలీవుడ్ ని పాన్ వరల్డ్ ని షేక్ చేసే మూవీ. అందుకే ఇంత కష్టపడుతున్నారు. ఆల్మోస్ట్ 1 year స్క్రిప్ట్ పైన పెట్టారు, మళ్ళీ లైక్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం పెట్టారు, మొత్తం ప్రీ ప్రొడక్షన్ కోసం పెట్టారు. దానివల్లనే చాలా అంటే చాలా కేర్ తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ఈ మూవీ ఓన్లీ పుష్పనే కాదు, రాక కంటే ముందు వచ్చిన ప్రతి ఒక్క మూవీ రికార్డ్ అన్ని లేపేస్తారు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్. సో పుష్ప 3 రాక ఏది బాగుంటది అంటే ఏం చెప్తారు? పుష్ప 3 బ్రో. ఎందుకంటే ఎందుకంటే పుష్ప 1, 2 క్రియేట్ చేసిన విధ్వంసం అలాంటిది. ఇప్పటికీ ట్రాన్స్ నుంచి బయటికి రాని వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఆ రేంజ్ బస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వెంటనే రాక వచ్చి మనల్ని ఆ హైప్ ఎక్కిస్తుందో లేదో మనం దాని గురించి తర్వాత మాట్లాడవచ్చు. బట్ ర్యాంపేజ్ మాత్రం వేరే లెవెల్ ర్యాంపేజ్లో ఉంటుంది. సూపర్ బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.